హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు మనం ఎన్ని రోజులు బెండకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎన్ని రోజులని దీంట్లో యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ అవన్నీ వేసి కాస్తంత ఫ్రై చేయండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈలోపు మనం దీంట్లో పులుసు కోసం చింతపండుని నానబెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా. బెండకాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే రొయ్యలు ఫ్రై చేసుకున్నామో వాటిని కూడా వీటిలోకి వేసేసి మళ్ళీ ఒక 1 minute అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టి ఉడకనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 1/2 tablespoon పసుపు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కారం, ఇక్కడ కారం వచ్చేసరికి నేను 2 tablespoon వేస్తున్నాను. కొంచెం కారం కావాలంటే ఎక్స్ట్రా వేయండి, లేదు ఓకే అంటే 2 tablespoon సరిపోతుంది. మొత్తాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 minutes లేదంటే ఒక 1 minute అలాగా మూత పెట్టండి. మూత పెట్టి ఒక 1 minute మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఏదైతే పులుసు చింతపండు నానబెట్టుకున్నామో దాన్ని బాగా పులుసు పోసి ఆ చింతపండు పులుసులో ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ మనకి పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈ చింతపండు కూర్చొని యాడ్ చేసేయండి. చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా పులుసు అంతా మనకి దగ్గరగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ కర్రీ ఇంకా అయిపోయినట్టే. మనకి దించే ముందు కాస్తంత మిక్స్ చేసుకొని సాల్ట్ అప్పుడైనా చూసుకోండి, లేదన్నా ఎప్పుడైనా చూడండి, పర్వాలేదు. ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడిగా బెండకాయ ఎండు రొయ్యల కర్రీ తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.